హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నీటి శుద్ధి ట్రీట్మెంట్ ప్లాంట్లు, ప్రెషర్ ఫిల్టర్లను ప్రారంభించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మంత్రి శ్రీధర్ బాబు ఓఆర్ఆర్ వరకు ఉన్న గ్రామాలకు తాగునీటి అవసరాలను ఈ ప్రాజెక్ట్ తీరుస్తుందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు కేటీఆర్. యూజీసీ నిబంధనలపై తమ అభ్యంతరాలు ధర్మేంద్ర ప్రధాన్ కు చెప్పారు. ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు కేటీఆర్. ఉప ఎన్నికలు జరగాలని తామే కాదు ప్రజలు కూడా కోరుకుంటున్నారని చెప్పారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నెల రోజుల వ్యవధిలో సిఐఆర్ పోర్టల్ ద్వారా 1400 మొబైల్ ఫోన్లు రికవర్ చేశారు పోలీసులు. వీటి విలువ 3 కోట్లు ఉంటుందన్నారు సిపి. బాధితులకు ఫోన్లను అందించారు. ఏలూరు లోకేశ్వరి జ్యువెలరీ షాప్ లో చోరీని ఛేదించారు పోలీసులు. నలుగురిని అరెస్ట్ చేసి 41 కేజీల వెండి, 469 గ్రాముల బంగారు ఆభరణాలని స్వాధీనం చేసుకున్నారు. వారిని రాజస్థాన్ ఆక్రాకు చెందిన కరుడుగట్టిన నేరస్తులుగా గుర్తించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సాయి సాధన చిట్ ఫండ్ కంపెనీలో కోట్ల రూపాయల్లో మోసానికి పాల్పడ్డారు. బాధితులు పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కృష్ణా జిల్లా చిన్న ఓగిరాల గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. క్షుద్ర పూజలతో చంపేస్తామని ప్రజలను మోసం చేసి భయపెడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు ఉయ్యూరు రూరల్ పోలీసులు. రేపటి నుంచి జరగనున్న యాదాద్రి పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. 10న స్వామివారి కళ్యాణం, 11న రథోత్సవం ఉంటుందన్నారు పూజారులు. కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ కోనేరు అభివృద్ధి తర్వాత తొలిసారి హంసవాహనం స్వామివారి తెప్పోత్సవం జరిపారు. నాగ్పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్పై 4 వికెట్ల తేడాతో గెలిచింది టీమిండియా. ఇంగ్లాండ్ ఇచ్చిన 249 పరుగుల టార్గెట్ను 38 ఓవర్లలోనే ఛేదించింది.